ఖండిస్తున్నాం. కానీ హాజరవ్వక తప్పదు కదా సార్. కాళేశ్వరం సృష్టికర్త, కాళేశ్వరం రూపకర్త, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్గా చెప్పబడినటువంటి ఆ పార్టీలో కొంతమంది నాయకులు చెప్పినటువంటి కేసీఆర్ గారిని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్గా ఉన్నటువంటి పిసి ఘోష్ గారు నోటీసులు ఇచ్చి రమ్మనటం అనేటువంటిది సరైన చర్య కాదేమో అని కొందరు పాపం భావిస్తున్నట్లున్నారు. సరే, దీంట్లో ఏంటంటే ప్రాబ్లము, ఆయన ఆ ప్రాజెక్ట్ని ఈ చీఫ్ ఇంజనీర్లు కట్టకుండా ఈయన దానికి సలహాలు ఇచ్చినట్టుగా, ఈయన దాన్ని రూపశిల్పిగా చేసినట్లుగా, ఈయన ఆలోచనకు అనుగుణంగా అది అట్లా కట్టినట్టుగా వీరు దీన్ని ప్రచారం చేసుకున్నారు. బీఆర్ఎస్ చేసింది, కేసీఆర్ గారు చేసుకుంది ఏంటంటే అలా ప్రచారం చేసుకున్నారు. ఈయనే డిజైన్ చేసినట్టుగా, ఈయనే దాన్ని చెప్పినట్టుగా, దీన్ని ఇట్లా కట్టమన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా. ఇప్పుడు ఏమైంది, ఆయనకి ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన చేయాలి. ప్రాజెక్టు వరకు ఆయన చెప్పాలి, చీఫ్ ఇంజనీర్లు లేదా దానికి సంబంధించినటువంటి వాళ్ళు డిజైనర్స్ వాళ్ళు చేయాలి. ఈయన దాన్ని నేనే ఇట్లా చేయాలని చెప్పారని కూడా చెప్పుకున్నాడు ఆయన. దాంతో ఇప్పుడు అది ఆయనకు వచ్చి ఇదైంది. అయితే ఇక్కడ ఇంకోటి సమస్య ఏంటంటే, ఏదైతే 7వ బ్లాక్ దాన్ని తొలగించాల్సిందే అంటున్నారు. అది కానీ తొలగించే పనికి అయితే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత ప్రాజెక్టు కట్టి సుమారు 1,00,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా మారిపోతే అది ప్రజల సంపద, దానికి ఎవరు బాధ్యులు? ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇరిగేషన్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఇంటిని అతను రైడ్ చేస్తే అతని దగ్గర 500 కోట్ల రూపాయల ఆస్తులు పైన దొరికినాయి. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి దగ్గర 500 కోట్ల రూపాయలు దొరికినాయి అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎలా కట్టారో అర్థమైపోతుంది కదా. మరి ఇది చాలా బ్యాడ్. ఏదన్నా కానీ ప్రాజెక్ట్ అట్లా అవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. కానీ దాంట్లో లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం, అదే లోపభూయిష్టమైనటువంటి ఆలోచన, సరైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ చేయకపోవడంతో జరిగిందని చెప్పడం అది ఇంకా సిగ్గుచేటైనటువంటి విషయం. అసలు ప్లేసే కరెక్ట్ కాదంట సార్. ప్లేసే అనేది అదే అసలు ఆయన నేనే అసలు ఆ రోజు కేసీఆర్ ఏది జీవితుంది కదా, ఆయన ఎవరి మాట వినరు. రాజకీయ నాయకుల్లో అతను అంత ఇక ఎవరి మాట విననటువంటి ఒక దాంట్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆ టైంలో. అది నష్టం చేసింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు, కాళేశ్వరం సుధాకర్ గారు, కాళేశ్వరం చంద్రశేఖరరావు గారు అన్నారు. సుధాకర్ ఏంటి పాపం సృష్టికర్త రూపకర్త ఆయన ఏంటి, ఆయన అలా బైట్స్ ఉన్నాయా? బైట్స్ ఉన్నాయి. ఒకసారి ఆ బైట్స్ ఏదో ఉన్నాయంటే చూసి వస్తాను. బైట్స్ ప్లీజ్. నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే దీన్ని రీడిజైన్ చేసిన, నేను రీఇన్వెంట్ చేసిన అంటాడు. ఏదైతే మనకు అంతకుముందు ప్రాణహిత మీద కట్టేటువంటి ప్రాజెక్టు చక్కగా లేదనేటువంటి నెపంతో కొత్త కనుగొన్నట్టుగా మేడిగడ్డ సుందిల అన్న కట్టాడు. మరి కట్టినప్పుడు ఈ సోయిన్న ముఖ్యమంత్రి అయితే, నిజంగానే ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే 3 పంప్ హౌజులలో 2 పంప్ హౌజులు ఎందుకు మునిగిపోయినట్టు? ఇంజనీర్లందరినీ కూడా డమ్మీలుగా మార్చి మీకేం తెలివి ఉందా, మీకేం అనుభవం ఉందా అని చెప్పి ఆ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, ఇంజనీరింగ్ తెలివిని, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా పక్కన నెట్టి ఇవాళ ఆ పని చేసింది కాబట్టి 2 పంప్ హౌజులు మునిగిపోయాయి. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ లో చూసే వస్తువులాగా మారిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా పనికిమాలినటువంటి ప్రాజెక్టులు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టు కూలటానికి, కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకింత తాత్సారం జరుగుతుందో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం, కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం, విచారణకు పిలుస్తున్నాం, గడువు పెంచాలి. రావుకి చాలా దిన్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి కూడా. మీకు తప్పు చేస్తే జైలుకు పోవడానికి ఇబ్బంది అయితే ఇలా ప్రజలకు చేసిన నయవంచనకు, వంచనకు, మోసానికి మీరు శిక్షకు పడాల్సిందే అని నేను అంటున్నా. ఈయనేందా కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి గాని రివర్స్ లో ఉండి కాళ్ళ మీద నీళ్లు పోస్తే తలకాయ తడుస్తాయి అంటే ఇది ఎక్కడ పంచాయతీ? లిఫ్టింగ్ ది ఫండ్స్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా ఆఫ్ మిస్టర్ కేసీఆర్. ఇలాంటి తప్పులు చేసి దబాయించేటోళ్లకు సరైన శిక్షలు పడాల్సిందే. పిలిస్తేనే పాపం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎట్లా పిలుస్తారు అసలు? కమిషన్ మమ్మల్ని పిలుస్తుందా? కమిషనే కాదు, కామన్ మెన్ నుంచి రాష్ట్రపతి వరకు తప్పు చేస్తే నిలదీసే హక్కు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు.
వంశీ గారు, ఇందులో చాలా పెద్ద డౌట్. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వారికి మాజీ సీఎం కేసీఆర్ని పిలిచే అర్హత లేదు అని కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అలా కూడా జరిగే అవకాశం ఉంటుందంటారా? అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడితే కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళిపోయి ఇదిగో నేను నా వైపు నుంచి మేము ఇదంతా చేశాము, ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇది కాదు, కింద అనుకోకుండా శాండ్ వెళ్ళిపోవడంతో జరిగిన ప్రమాదం తప్ప ఇందుట్లో మా తప్పు లేదు, ఎక్కడ అవినీతి చేయలేదు, మేము నిబంధనల ప్రకారం చేసామని చెబితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఆయన ఎప్పుడైతే వెళ్లకుండా ఆయన ఎప్పుడైతే కోర్టుకి వెళ్ళటం అట్లా ఎట్లా చేశారో దాంతో ఆయనకి పరపతి తగ్గుతుంది. సరే ఏదన్నా కానీ ఈటెల రాజేంద్ర గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటి ఇంజనీర్లు చెప్తుంటే నీకేం తెలుసుపా, నువ్వేం ఇంజనీర్ చదివావు, వాళ్ళు ఇంజనీర్ చదివారు, నేను 1000 పుస్తకాలు చదివాను, ఇట్లాగే మాట్లాడారు అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు అక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. సరే ఇప్పుడు చివరికి ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా కలిపి పిలిచారు. ఆయన రేపు పోయి కూడా అక్కడ అదే చెబుతాడేమో, మేము వద్దంటే ఉన్నామండి, ఆయన వెళ్ళలేదు. కలిసి ఏం చెప్తారు సార్? హరీష్ రావు గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఇరిగేషన్ కదా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కొద్ది రోజుల నుంచి తీసేశారు కదా, ఆయన ఇవన్నీ అడ్డుకుంటున్నాడని మొత్తానికి ఎందుకో తెలియదు కానీ ఆయన దీంట్లో నుంచి తప్పించేశారు కదా. ఓకే ఓకే, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశారు కదా. సుధాకర్ ఉన్నారు. సుధాకర్ ఏంటి ఏంది మరి రూపకర్త, రూపశిల్పి, మరి ఇంజనీరు ఆయన పిలిస్తే ఎట్లా, తప్పు కదా? ప్రస్తుతం అయితే బాల్ కేసీఆర్ కోర్టులో ఉంది సార్. కేసీఆర్ మరి దాన్ని గోల్ చేస్తాడా లేకుంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటాడా అనేది ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత అనుభవం ఉంది కదా సార్, విద్యుత్ కొనుగోలు యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇస్తే సుదీర్ఘ లేఖ రాసిండు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డినే తీసివేసింది. దానికి కారణం విచారణ కొనసాగుతుండగా ఆయన మీడియాతో మాట్లాడాడని చెప్పి నరసింహారెడ్డిని మార్చింది ప్రభుత్వం. మార్చి మరొక విచారణ కమిషన్ వేసింది. కానీ ఆ కమిషన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అట్లా ఉంది. కానీ ఇవాళ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చింది. వాస్తవంగా సార్ 2024 మార్చి 14 ఈ కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పుడు 100 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. కానీ 7 సార్లు ఈ కమిషన్ గడువును పెంచింది. ఇప్పటి వరకు పెంచి ఈ నెల మే లాస్ట్ వరకు నివేదిక ఇవ్వాలి. నివేదికనంతా తయారైంది. వాస్తవంగా నివేదిక ఇస్తామని కూడా కమిషన్ ప్రకటించింది. కానీ ఉన్నట్టుండగా నిన్న 2 నెలలు గడువు వేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇచ్చిన 24 గంటల లోపే ఈ ముగ్గురు నాయకులకు, కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటల రాజేందర్ ముగ్గురికి కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. కానీ ఈ విచారణకి కేసీఆర్ హాజరవుతారా లేదా, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వారు కానీ లేకుంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, ఒక కమిషన్కు ముందు ఆయన హాజరై వారి ఎదురుగా కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి కేసీఆర్ జవాబు చెప్తాడంటే దాదాపుగా నో అనే జవాబే వస్తుంది. ఎక్కడి నుంచైనా నో అనే ఆన్సరే వస్తుంది. కాబట్టి కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కాకుండా మళ్ళీ ఏం చేస్తాడనేది చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఓ సుదీర్ఘ లేఖ రాస్తారా లేకుంటే కోర్టును ఆశ్రయిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ అంటే సార్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. ఆయన ఒక న్యాయబద్ధంగా ఏర్పడ్డ కమిషన్. ఈ కమిషన్ ఎదుటిగా మీరు అన్నట్టు కేసీఆర్ హాజరై, ఆ కేసీఆర్ ఎందుకంటే నదికి నడక నేర్పాడు, పూర్తిగా లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడు, కేసీఆరే ఒక ఇంజనీర్ అయి డిజైన్ గీసి నిర్మించిన ప్రాజెక్ట్ అని వాళ్ళే చెప్పుకున్నారు. కాబట్టి కమిషన్ ముందు హాజరై ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, అదేవిధంగా ప్రస్తుతం అది ఎందుకు కూలిపోవడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా 1,00,000 కోట్లు పెట్టి నిర్మిస్తే ఇప్పుడు నిరుపయోగంగా ఈ ప్రభుత్వం ఎందుకు వస్తుంది, నిరుపయోగంగా ఉంచడం కారణంగా తెలంగాణలో రైతాంగం పంట నష్టపోతున్నారు, ఈ వేసవిలో పంటకు నీరందని పరిస్థితి ఉంది. కాబట్టి ఏం జరిగిందనేది కేసీఆర్ విచారణకు హాజరై అన్ని విషయాలు చెప్తే ఆయన గౌరవం పెరుగుతుంది. కానీ కేసీఆర్ అలా చేస్తాడా లేడా చూడాల్సి ఉంటుంది. హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యి ఆయన వెళ్ళిపోయారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడలేదు. ఈటల రాజేందర్ ఇంకా నాకు నోటీసులు రాలేదు, వస్తే అప్పుడు చూస్తా అంటూ ఈటల రాజేందర్ చెప్పారు. కాబట్టి ప్రస్తుతం అయితే బాల్ కేసీఆర్ కోర్టులో ఉంది సార్, ఏం చేస్తాడు చూడాలి. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు వారి ఖండనలు వస్తున్నాయి. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నాయకులు వారు చెప్తున్నారు. విచారణకు హాజరు కావాలి. ఎవరైనా ఇంతకుముందు చూసినాం కదా సార్, బయట ఎవరైనా నెత్తిన నీళ్లు పోసుకుంటే కింద కాళ్ళు తడుస్తాయి, కానీ కాళ్ళపైన నీళ్లు పోసుకుంటే నెత్తికి ఎట్లా వస్తుంది, రివర్స్ పంపింగ్ ఎలా సాధ్యం అంటూ అద్దంకి దయాకర్ ఆయన మాట్లాడారు. రివర్స్ పంపింగ్ అంటే ప్రభాకర్ ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకుల విమర్శలు. రివర్స్ పంపింగ్ అంటే 3 పంప్ సెట్స్ ఏర్పాటు చేస్తే అందుట్లో 2 మునిగిపోయినాయట. ఆ 2 మునిగిపోయినటువంటి కట్టింది ఎవరో తెలుసా? మెగా.
ఈ భారతదేశంలోనే అత్యంత ప్రముఖ కంపెనీగా చెప్పబడేటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ 3 పంప్ సెట్లు నిర్మించింది. ఆ 3 పంప్ సెట్లు 2 పంప్ సెట్లు మునిగిపోయి 2 పంప్ సెట్లు అది మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం అది గవర్నమెంట్ తప్పు, వాళ్ళు గవర్నమెంట్ దాని మెజర్మెంట్ కరెక్ట్ టయానికి ఇచ్చేయలేదు కాబట్టి అందుకే పోయిందని చెప్పి గవర్నమెంటే దాని మొత్తం లాస్ అంతా వచ్చేసి. మరి కానీ చీఫ్ ఇంజనీర్కి 500 కోట్లు వచ్చినాయి లంచాల రూపంలో. మిగిలిన వాళ్ళకి అందరికి ఎంత వచ్చి ఉంటాయి? ఎంత వచ్చి ఉంటుంది సార్? అది సరే అయితే సుధాకర్, చూద్దాం మరి వెళ్తారా వెళ్ళరా అనేది చూద్దాం. నాకు తెలిసి వెళ్ళరు, ఆయనకున్న దీనికి ఆయన అట్లాంటి. కానీ ఇందా మీరు అన్నట్టు హాజరయ్యి తన యొక్క నిజాయితీ నిరూపించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత దాని అది ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది కాదు. రారు. నెక్స్ట్